హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకైతే అర్జెంటుగా బ్లౌజులు స్టిచ్ చేయాలంటే టైలర్స్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇవాళ అంటారు, రేపు అంటారు, ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరదు. వాళ్ళకు కూడా బిజీగా ఉంటారు కదా. అదే మనకే టైలరింగ్ వచ్చనుకోండి, మనకి ఎప్పుడు బ్లౌజెస్ కావాలంటే అప్పుడు ఈజీగా ఇంట్లోనే నిదానంగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను నిన్న కటింగ్ అయితే చూపించాను కదా. ఈరోజు అయితే దానికి స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలా ఎదురెదురు పెట్టుకొని చూసుకొని జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ పీస్ని బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసేటప్పటికి ఒకటికి 2 సార్లు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎదురెదురుగా వస్తున్నాయా లేదా లోతు తీసినవి అనేసి. హ్యాండ్స్ పార్ట్ అయితే మీకు చూపించిన విధంగా జాయిన్ చేసి పక్కకు పెట్టేశాను. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఇది 1.5 విడ్త్ అయితే ఉంటుంది, 1.5 ఇంచ్ విడ్త్ అయితే ఉంటుంది. ఒకవైపు ఏమో దీనికి కోరంచ్ వచ్చింది. ఒకవేళ కోరంచ్ రాలేదనుకోండి, ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ మీద ఈ పీస్ పెట్టుకొని మనం తీసుకున్న స్ట్రైట్ పీస్ తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని నిదానంగా ఇలా బ్యాక్ పార్ట్కి అయితే మనం ఈ బెల్ట్ని అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా చివరి వరకు అయితే ఒకే ఖర్చు మెయింటైన్ చేస్తూ, అంటే ఒక్కో చోట ఎక్కువ తక్కువ కాకుండా చాలా వరకు అయితే ట్రై చేయండి ఒకే ఖర్చు మెయింటైన్ చేయడానికి. 1-2 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే స్ట్రైట్ లైన్సే కదండి, చాలా ఈజీగా వస్తాయి. తర్వాత ఇలాగా నడుము పట్టిని చివరి వరకు స్టిచ్ చేశాక ఆ పీస్ని ఇలా పైవైపు అనుకొని మనం గోరుతో ఇలా రఫ్ చేసామనుకోండి, స్టిచ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే తరువాత అయితే మనం ఇలా దీన్ని పైవైపు అనుకున్నాం కదా, ఈ నడుము పట్టిని దాన్ని అలాగే కింద మనకు కొంచెం ఖర్చు ఉంటుంది కదా, 1/2 ఇంచ్ ఖర్చు, దాని మీదకి పడేలాగా మనం అయితే స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జ్లో మన బ్లౌజ్ మెయిన్ పీస్ మీద పడకుండా ఓన్లీ లైనింగ్ పీస్ మీద ఈ స్టిచ్ అనేది పడాలన్నమాట. అంత చివరికి వేసుకోవాలి. అలా అనేసి బ్లౌజ్ పీస్ మీదకైతే ఆ స్టిచ్ రాకూడదు. ఇప్పుడు ఆ నడుము పట్టిని లోపలికి తిప్పి వేసుకొని మనకు కావాల్సినంత విడ్త్లో మనం చేతి పని అనే చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా ఇది ఉప్ప తీసి వేసే స్టిచ్ ఉంటుంది కదా, లూజ్ స్టిచ్, ఆ స్టిచ్ అయినా వేసుకొని మన తర్వాత టక్స్ వేసాక బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక అయినా చేతి పని చేసుకోవచ్చు. లేదా ఒకేసారి కొంతమంది ఏంటంటే స్టిచ్ కూడా చేసేసుకుంటారు కదా, నేనైతే చేతి పని ఏం చేసుకోను, నేను స్టిచ్ చేసేసుకుంటాను. అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా అయితే నడుము పట్టి వేసుకోవచ్చు. తర్వాత మనం డాట్స్ వేసుకోవాలి. కొంతమంది డాట్స్ ఫస్ట్ వేసుకుని తర్వాత నడుము బెల్ట్ స్టిచ్ చేసుకుంటారు. లేకపోతే కొంతమంది నడుము బెల్ట్ ఫస్ట్ వేసుకుని తర్వాత డాట్స్ స్టిచ్ చేసుకుంటారు. అది మన ఇష్టం అండి. నెక్స్ట్ అయితే డాట్ వేసుకోవడానికి నేను ఫస్ట్ మధ్యలో ఉన్న లైన్ మీద అయితే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ శారీకి లైనింగ్ పీస్కి బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్కి మధ్యలో గ్యాప్ వస్తుంది అని అనుకున్నప్పుడు అలా మధ్యలో ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మనం టక్స్ వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. లేదు గ్యాప్ రాకుండా మేము పట్టుకోగలుగుతాము అనుకుంటే ఒకేసారి 1/2 ఇంచ్ ఇలా పెట్టుకొని క్రాస్గా ఎక్కడ వరకు అయితే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు అయితే స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ లైన్స్ అన్నీ మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఆ లైన్స్ మీదే మనం వేసుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట. ఇలాగా 2 వైపులు అయితే బ్యాక్ డాట్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందాకలాగా వేయట్లేదు, ఎవరికన్నా యూజ్ అవుతుందని అయితే నేను అది చూపించాను. నార్మల్గా ఇలాగా ఒకవేళ మన లైనింగ్కి బ్లౌజ్ పీస్కి గ్యాప్ రాదు, బాగానే పట్టుకోగలుగుతాం అనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు. లేదు మేము ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, గ్యాప్ వచ్చేస్తుంది ఒక్కోసారి, అంటే మనకి లైనింగ్ మీద స్టిచ్ పడేసి బ్లౌజ్ పీస్ మీద పడదు కదా, అలాంటి డౌట్ ఉన్నప్పుడు అలా మధ్యలో స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకు అలాగా ఇంకా గ్యాప్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్కి అయితే ఫస్ట్ నడుము పట్టి వేసుకున్నాము. ఇప్పుడైతే టక్స్ వేసుకున్నాము. దీన్ని పక్కకు పెట్టేస్తాను. నెక్ బెల్ట్ అయితే లాస్ట్లో వేస్తాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం ఎలా అయితే డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 3 డాట్స్, దాని ప్రకారం చూసుకొని పట్టుకొని ఫస్ట్ మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి. మెయిన్ డాట్ వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీదే వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పీస్ని ఇలా కట్ చేస్తే మనకి షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనం కరెక్ట్గా వేసామో లేదో మనకి షేప్లోనే అర్థమైపోతుందండి. మంచిగా కప్ షేప్ రావాలి మనం మెయిన్ డాట్ అయితే వేసినప్పుడు. మెయిన్ డాట్ అయిపోయాక తర్వాత హుక్సులు కాజాలు పట్టి వైపు ఒక డాట్కి మనం మళ్ళీ మార్క్ చేసుకున్నాం కదా, సెకండ్ డాట్, అది కూడా వేసేయాలి. మనం దానికి 1/2 ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ అలాగే వచ్చేటట్టుగా కొంచెం కూడా అటు ఇటు పోకుండా నీట్గా వేసుకుంటే ఈ మెయిన్ డాట్కి ఆ సెకండ్ డాట్ అంటే హుక్సులు కాజాల పట్టి వైపు ఉన్న డాట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి చాలా నీట్గా కనిపించేస్తుంది. మనం డాట్స్ నీట్గా వేసామంటే మన కప్ షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా డాట్స్ కంప్లీట్ చేశాక మనం షేప్ బెల్ట్ అయితే వేసుకోవాలి. నేను షేప్ బెల్ట్కి ఒక పీస్ అయితే ఆల్రెడీ అటాచ్ చేసి పెట్టాను. పైనుంచి ఇలాగ ఒక పీసు, కింద నుంచి ఇలాగ ఒక పీస్ అయితే పెట్టాలి. పైనుంచి పెట్టిన పీస్కి ఆల్రెడీ ఒక షేప్ బెల్ట్ అలాగే మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే అటాచ్ చేసి ఉన్నాం కదా, చూసినట్లయితే ఇలాగ మనకి 3 షేప్ బెల్ట్ రావాలంటే 2 లైనింగ్ పీసులు అలాగే ఒకటి బ్లౌజ్ పీసు, ఇలాగ పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి సెట్ చేసుకున్నాక 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేలా చూసుకొని
నిదానంగా మన షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనం 3.5 పెట్టుకున్నాం కదా, అది ఎదురుగా వచ్చేటట్టు, అంటే హుక్స్లు ఎటువైపు అయితే వేస్తాము, హుక్స్లు కాజాలు పట్టి ఎటువైపు అయితే వేస్తామో అటువైపు వచ్చేలా చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోవాలి. మనం మధ్యలో ఖర్చు ఇలా కింద వైపు కనుక్కొని, కింద ఉన్న షేప్ బెల్ట్ పీస్ ఉంది కదా దాన్ని కూడా ఇలా కింద కనుక్కొని, పైన పీస్ని కూడా ఇలా కింద కనుక్కొని కరెక్ట్గా ఎడ్జ్లో షేప్ బెల్ట్ మీద స్టిచ్ పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఖర్చు కిందకే ఉండాలండి, అది చెక్ చేసుకోవాలి. మనం 1-2 సార్లు చెక్ చేసుకోండి ఖర్చు కిందకి ఉందా లేదా, అలాగే వెనక షేప్ బెల్ట్ పీస్ ఉంది కదా అది కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని బ్లౌజ్ పీస్ మీద పడకుండా షేప్ బెల్ట్ మీద పడేలాగా ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎండ్లో చివరి వరకు స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా ఇలా మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ చేసాం కదా దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కింద ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయాలి. అది ఎలా ఫోల్డ్ చేయాలంటే, కింద మనం షేప్ బెల్ట్ పీస్ ఉంది కదా దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా, 1/2 ఇంచ్ కాకపోయినా మీకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, దాన్ని ఎంత వస్తే అంత ఇలాగ ఎక్స్ట్రా వస్తే పైన పీస్ని అలాగే కింద పీస్ని లోపల వైపు ఫోల్డ్ చేసి చివరిన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను అలా స్టిచ్ చేశాను. 2 పీసులు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసి పక్కకు పెట్టేశాను. తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మనం 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, అలాగే చూసుకొని 1/2 ఇంచ్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇలా 2 వైపులు అయితే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు అయితే 2 టైమ్స్ అయితే మనం దాని మీద స్టిచ్ అనేది వేయాలి. ఇలా 2 వైపులు షోల్డర్ జాయిన్ చేశాక ఒక క్రాస్ పీస్ తీసుకున్నాను నెక్ పట్టీ వేసుకోవడం కోసం. మనం హుక్స్లు కాజాలు పట్టీ వేసుకొనైనా నెక్ పట్టీ వేసుకోవచ్చు, లేకపోతే ముందు నెక్ పట్టీ వేసుకొనైనా తర్వాత హుక్స్లు కాజాలు పట్టీ అయినా వేసుకోవచ్చు. ఇంకా అది టోటల్గా మన చాయిస్ అండి. స్టిచ్చింగ్ తెలిస్తే చాలండి, ఇదే మెథడ్లో చేయాలని లేదు, మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా అయితే మనం చేసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని నేను ఈ క్రాస్ పీస్ పెట్టి ఒక 1/4 ఇంచ్ మందాన ఖర్చు వచ్చేలా చూసుకొని నిదానంగా అయితే జాయిన్ చేస్తున్నాను. నెక్ పట్టీ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు నెక్ పట్టీని కొంచెం టైట్గా లాగి పట్టుకొని మన బ్లౌజ్ని అయితే అస్సలు సాగదీయకూడదండి. మనం క్రాస్ కట్లో కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా సాగిపోతుంది. అందుకనేసి మనం నెక్ పట్టీని కొంచెం టైట్గా పట్టుకొని ఒకటే ఖర్చు మెయింటైన్ చేస్తూ, అంటే 1/4 ఇంచ్ పెట్టుకుంటే మనం 1/4 ఇంచే మెయింటైన్ చేస్తూ ఎండ్ వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఒకవైపు నుంచి స్టార్ట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ నుంచి, మళ్ళీ నెక్స్ట్ వేరే వైపుకి వచ్చే వరకు అయితే సేమ్ ఖర్చు మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కొంచెం అటు ఇటుగా అవుతుంది అని అనుకుంటే లైట్గా మార్కింగ్ చేసుకోండి. నిదానంగా ఆగి కొంచెంగా, అంటే ఒక 1 ఇంచ్ వేసుకుంటూ రండి. కానీ ఒకేసారి స్టిచ్ చేసేద్దాం అనేసి అయితే ట్రై చేయొద్దు. ఎందుకంటే నెక్ పట్టీ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేయాలి, కొంచెం కష్టమైన పని. ఆ ఖర్చు అదంతా చూసుకుంటూ నిదానంగా వేసుకుంటూ రావాలి. ఇలా ఎండ్ వరకు వేసాక నెక్ అంతా మనం 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు మీద ఇలాగా కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఆ స్టిచ్ చేసింది ఉంటుంది కదా, ఆ స్టిచ్ మీదకి అనేది కట్టుపడింది అనుకోండి బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చూసుకొని ఓన్లీ దారం మీదకి రాకుండా ఖర్చు వరకే మనం ఇలా కట్స్ పెట్టుకొని, తర్వాత ఖర్చుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత విడ్త్లో అయితే కావాలో అంత విడ్త్ పెట్టుకొని ఇలాగా మనకి ఆ నెక్ పట్టీ మీదే వచ్చేలాగా ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీదకి అయితే రాకూడదు, ఓన్లీ మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా పట్టీ, ఆ పట్టీ ఎడ్జ్లో ఆ స్టిచ్ అనేది పడాలి. ఒక హ్యాండ్తో లోపలికి ఖర్చు లోపల వైపు కనుక్కుంటూ ఆ ఖర్చుని కవర్ చేస్తూ మనం తీసుకున్న క్రాస్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే విడ్త్ ఉండాలి. మనం 1/2 ఇంచ్ పట్టీ పెట్టుకుంటే 1/2 ఇంచ్ పట్టీ ఉండాలి, లేదా 1/4 ఇంచ్ పట్టీ పెట్టుకుంటే 1/4 ఇంచ్ పట్టీ ఉండాలి. అలా చూసుకొని నిదానంగా ఫస్ట్ అయితే ఎలా అయితే మనం నెక్ పట్టీ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చామో ఆగి దీన్ని కూడా అలాగే ఆ ఖర్చు అనేది లోపల ఒక చేత్తో సెట్ చేసుకుంటూ ఇంకో చేత్తో పట్టుకొని ఇలా ఎండ్ వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక చూసారు కదా, ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంత పట్టీ కావాలో అలాగా. ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని సిజర్ తీసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఒకసారి కట్ చేశాక అది తిరిగి రాదు కదా. అందుకనేసే నేనైతే చాలా నిదానంగా స్టిచ్చింగ్ చేస్తానండి. ఒక 3 kgs కేక్ అయినా నేను ఒక 1.5 hour 2 hours చేసేస్తాను, కానీ ఒక బ్లౌజ్ మాత్రం కంపల్సరీగా 2 గంటల పైనే పట్టిద్ది నాకు మార్కింగ్ చేసి స్టిచ్ చేయాలంటే. అంత నిదానంగా నేను స్టిచ్ చేసుకుంటాను. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పట్టీని ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసి చేతి పని అయినా చేసుకోవచ్చు, లూజ్ కుట్ అయినా వేసుకొని తర్వాత అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒకేసారి స్టిచ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. చక్కగా మనం రెడీ చేసుకున్న దాన్ని ఇలాగా బ్లౌజ్ పీస్ మీద పెడుతూ కింద బ్లౌజ్కి ఏమైనా ఫోల్డింగ్స్ ఉన్నాయనేది చెక్ చేసుకుంటూ ఎండ్ వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర వెనక ఒక చేత్తో బ్లౌజ్ పీస్ని ఇలా వెనక్కి అనుకుంటూ మనమైతే ఈ పట్టీని నీట్గా బ్లౌజ్ పీస్ మీద పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా నీట్గా అయితే మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు నాకు
చక్కగా చేతి పని చేసుకుంటాం అనుకుంటే అదైనా చేసుకోవచ్చు. టోటల్గా మన చాయిస్ అండి. మనకి ఎలా నచ్చితే, మనకి ఎలా కంఫర్ట్గా ఉంటుంది అనిపిస్తే అలా వేసుకోవడమే ఇలాగా. అలాగే మనం నెక్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, అది అనేది బ్యాక్ సైడ్కి వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే మనం స్టిచ్ చేస్తూ అది ఫ్రంట్ వైపుకి వస్తుంటుంది, ఖర్చు అనేది మనం చూసుకోకుండా అలా స్టిచ్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏంటంటే షోల్డర్ ముందుకు జారే ఛాన్స్ ఉంటుంది. అందుకని అది బ్యాక్ సైడ్కి వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని అయితే మనం ఇలాగ నీట్గా నెక్ పట్టి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఉండాలన్నమాట, షోల్డర్ వైపు ఉండేది. నేను ఇక్కడైతే మోతీ లేస్ వేద్దామని అనుకుంటున్నాను. ఈ బీడ్స్ లేస్ వేయడానికి మనమైతే నార్మల్ ఫుట్ని తీసేసి మనకి సింగిల్ ఫుట్ అనేది వస్తుంది మార్కెట్లో. 35 రూపీస్ ఉంటుందండి జస్ట్ అంతే. అది తెచ్చిపెట్టుకోండి, చాలా నీట్గా అయితే వస్తుంది మోతీ లేస్ స్టిచ్ చేయడానికి. అంతకుముందు అయితే ఈ మోతీ లేస్ స్టిచ్ చేయడం కోసం నేనైతే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక చేతి పని చేసేదాన్ని. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మిషన్కి సింగిల్ ఫుట్ అయితే ఇవ్వరు, జిప్పర్ ఫుటే ఇస్తారు. దాంతో అయితే స్టిచ్ చేయడం కుదరదు. నేను ఈ సింగిల్ ఫుట్తో ఎలా స్టిచ్ చేసుకోవాలి బీడ్స్ లేస్ అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ లింక్ కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సింగిల్ ఫుట్ అయితే తప్పకుండా తెచ్చిపెట్టుకోండి. ఎంత అండి, జస్ట్ 35 రూపీసే ఉంటుంది దాని కాస్ట్. ఒకటి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి లేసెస్ అలా వేసేటప్పుడు అంటే బీడ్స్కి సంబంధించిన వేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. కానీ థ్రెడ్ పైపింగ్ అయితే అంత బాగా రాదండి. మనం తెచ్చుకునే థ్రెడ్ పైపింగ్ కోసం కదా ఆ సింగిల్ ఫుట్ అనేది. దీని మీద అయితే అంత బాగా రావడం లేదు. ఇలా లేసెస్ అలా స్టిచ్ చేసుకోవడానికి అయితే బాగా వస్తుంది. ఇలా చివరి వరకు స్టిచ్ చేశాక ఇలా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేశాను. అదే లేస్ నేను హ్యాండ్స్కి కూడా వేశానండి. ఇంకా ఈ లేస్ వేశాక నేను హుక్స్లు కాజాలు పట్టి అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కాజా పట్టి వేసుకుంటున్నాను. దానికోసం మనం ఎటు సైడ్ అయితే కాజాలు వేసుకుంటాం దాన్ని ఇలాగా బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకొని, అంటే రాంగ్ సైడ్ పెట్టుకొని ఒక 2.5 ఫీట్లో ఉన్న క్లాత్ తీసుకొని కొంచెం ఒక 1/2 ఇంచు అటు సైడ్ కింద వైపుగా ఫోల్డ్ చేసుకొని ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చెక్ చేసుకొని, ఇక్కడ మనం నెక్ వైపు కూడా మోతీ లేస్ వేసాను చూడండి, అటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా కింద వైపుకి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో నేనైతే ఇక్కడ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఎండ్ వరకు స్టిచ్ చేశాక మనం ఏ స్టిచ్ స్టార్ట్ చేసినా స్టార్టింగ్లో రఫ్ చేసి ఎండ్లో రఫ్ చేసామనుకోండి ఆ స్టిచ్ ఊడుతుందని టెన్షన్ ఉండదు. చక్కగా అయితే రఫ్ చేసుకుంటే అది ఎన్ని రోజులైనా ఆ స్టిచ్ అనేది అలా ఉంటుంది. ఇలా ఎండ్ వరకు స్టిచ్ చేశాక ఆ క్లాత్ని అంతా ఇలాగా పై వైపు కనుక్కొని, మనకి కాజాలు పట్టి విడ్త్ అనేది మన ఇష్టం అండి, మనకి ఎంత విడ్త్లో కావాలంటే అంత పెట్టుకోవచ్చు. తర్వాత ఆ ఖర్చు కూడా కింద వైపుకి ఇలా అనుకొని కరెక్ట్గా మనకి పట్టి వేసాం కదా దాని ఎండ్లో స్టిచ్ పడేలాగా, అంటే బ్లౌజ్ పీస్ మీద కాకుండా దాని ఎండ్లో స్టిచ్ పడేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ చెప్పాను కదా, రఫ్ చేసుకుంటే బెటర్ అనమాట, స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకొని మనం కట్ చేసుకున్నాక మనకి ఎంత విడ్త్లో అయితే మనకి ఈ కాజాలు వేసుకునే బెల్ట్ కావాలో అది చూసుకొని దాని ప్రకారం మనం ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను హుక్స్లు కాజాలు పట్టీలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే హుక్స్లు కింద వైపుకు ఉంటాయి కదా, ఆ పట్టీ పై నుంచి స్టార్ట్ చేయాలనేసి అలా గుర్తుపెట్టుకుంటాను. కాజాలు పై వైపుకు ఉంటాయి కాబట్టి అంటే లోపల వైపు నుంచి మనం ఆ పట్టీ వేయడం స్టార్ట్ చేయాలనేది అలా గుర్తుపెట్టుకొని వేసుకుంటాను. ఇలాగా ఎండ్ వర్క్ స్టిచ్ చేశాక మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటే దాంట్లో అనేది మనం కాజాలు వేసుకోవడానికి సరిపోతుంది అనమాట. ఇలాగా మీకు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసాం కదా, దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేసుకుంటే ఆ గ్యాప్లో మనం కాజాలు స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా బ్లౌజ్ కంప్లీట్ అయ్యాకైనా మనం హుక్స్లు కాజాలు పట్టి వేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ నెక్ పట్టి వేసే ముందే మనం హుక్స్లు కాజాలు పట్టి వేసుకొని ఆ తర్వాత నెక్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మన ఇష్టం అనమాట. నేను బీడ్స్ లేస్ వేస్తున్నాను కాబట్టి అది బీడ్స్ అనేవి త్వరగా ఓపెన్ అయిపోతాయి కదా, థ్రెడ్ అలా పోయి అలా పోకుండా ఇది లోపలికే ఉండిపోతుంది అనేసి నేను లేస్ వేసాక ఇవైతే స్టిచ్ చేసుకుంటున్నాను హుక్స్లు కాజాలు పట్టి. ఇప్పుడైతే కాజాలు పట్టి కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ అలాగే హుక్స్లు పట్టి కోసం ఇలా పైనుంచి క్లాత్ పెట్టుకొని ఎక్స్ట్రా మనం క్లాత్ కొంచెం కింద వైపు సెట్ చేసుకొని అంటే ఫోల్డ్ చేసుకొని తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుతో నిదానంగా ఎండ్ వరకు అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఖర్చు అనేది కొంచెం అటు ఇటు కాకుండా కరెక్ట్గా రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం అవన్నీ చూసుకునే కదా మెజరింగ్స్ పెట్టుకునేది. ఇక్కడైతే నాకు కొంచెం బీడ్స్ అడ్డొస్తున్నాయి. ఈ బీడ్స్ మీద స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయండి, ఎందుకంటే బీడ్స్ మీద మళ్ళీ నీడిల్ పడితే నీడిల్ ఇరిగిపోతుంది. అందుకని మనం స్టిచ్ పడే ప్లేస్లో కొంచెం బీడ్స్ తీసేసి ఆ థ్రెడ్ మళ్ళీ లోపలికే పెట్టేసేయండి, ఎందుకంటే థ్రెడ్ బయటకు వచ్చిందనుకో ఈ పూసలు చాలా ఈజీగా ఊడిపోతాయి. అందుకనేసి 1-2 బీడ్స్ అయితే తీసేసి మళ్ళీ ఆ థ్రెడ్ లోపల వైపుకే పెట్టేసి ఇలా ఎండ్ వరకు అయితే స్టిచ్ చేసుకుంటున్నాను 1/2 ఇంచ్ ఖర్చుతో. ఇలా స్టిచ్ చేశాక ఆ క్లాత్నంతా ఇలా పై వైపు కనుక్కొని ఖర్చును కూడా ఇలా లోపలికి అనుకొని దాని మీద ఇంకొక స్టిచ్ పడేలా వేసుకుంటున్నాను. మనం వేసే ఈ స్టిచ్ అనేది మెయిన్ బ్లౌజ్ పీస్ మీద అయితే పడకూడదు, ఖర్చు మీద అలాగే ఈ మనం తీసుకున్న హుక్స్ పట్టీ మీద ఎండ్లో అనేది పడాలన్నమాట. ఇటువైపు బ్లౌజ్ పీస్ మీదకి అయితే పడకూడదు. అది చూసుకొని మనం నిదానంగా ఎండ్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా పైనుంచి మనం హుక్స్లు పట్టి స్టిచ్ చేసుకున్నాక దాన్ని
ఇలా లోపలికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ ఖర్చు వర్క్ అనేది ఇలాగా లోపల వైపుకి అయితే వచ్చేసేయాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకొని దాని ప్రకారం మనం అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం లోపల వైపు కానీ క్లాత్ ఫోల్డ్స్ వేసేటప్పుడు కూడా నీట్గా ఫోల్డింగ్స్ అనేవి నీట్గా వేసుకొని మనం ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎండ్లో అండ్ స్టార్టింగ్లో రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హుక్స్లు పట్టీ కూడా రెడీ అయిపోయినట్టే. చక్కగా ఇలా హుక్స్లు కాజాల పట్టీ వేసేసుకోవాలి. ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చినాయా రెండు అనేసి. ఎక్కువ తక్కువ రాకుండా మనం స్టిచ్ చేసుకున్నప్పుడే చూసుకోవాలి కరెక్ట్గా చేసుకుంటున్నామా లేదా అని. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఉప్ప తీసి స్టిచ్ చేసే పని అయితే ఉండదు. ఇలా నీట్గా అయితే హుక్స్లు కాజాల పట్టీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేయాలి. ఆల్రెడీ హ్యాండ్స్ అయితే మనం మెయిన్ పీస్కి జాయిన్ చేసి పెట్టాము కదా. అలాగే నేను దీనికి కూడా బీడ్ స్లైస్ అయితే వేసాను. మనం ఎఫ్ అని రాసి పెట్టుకున్నాం కదా, అంటే అది ఫ్రంట్ సైడ్కి వచ్చేలా చూసుకొని ఈ బ్లౌజ్ పీస్లో మనం మిడిల్కి టక్స్ అయితే పెట్టుకున్నాం కదా గుర్తుగా, ఆ మిడిల్ పార్ట్ని అలాగే షోల్డర్ జాయిన్ చేసాం కదా అక్కడ మిడిల్ పార్ట్ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనం దీనికి 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అదే 1/2 ఇంచ్ వచ్చేలా చూసుకొని మిడిల్ నుంచి అయితే మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. మిడిల్ నుంచి స్టిచ్ చేస్తే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా రెండు వైపులు సమానంగా అయితే వస్తుంది. ఇక్కడైతే మనం కొంచెం ఖర్చు తేడా చేసేసామనుకోండి హ్యాండ్స్ దగ్గర చూడడానికి అంత బాగోదు. అందుకని మీకు వీలైతే మార్కింగ్ చేసుకోండి. లేకపోతే మనం రెండు వైపులా ఒకసారి జాయిన్ చేశాక సెకండ్ స్టిచ్ వేసుకుంటూ వస్తాం కదా, అప్పుడైనా మనం చూసుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఉందా లేదా అని చెక్ చేసుకొని మనం అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకవైపు జాయిన్ చేసేసాక మళ్ళీ రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసే ప్రాసెస్లో మనం మెయిన్ బ్లౌజ్ పీస్ని అయితే అసలు లాక్కూడదు. హ్యాండ్ పీస్ని కొంచెం టైట్గా పట్టుకొని మనం మోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైతే కరువు తిరుగుతామో అక్కడ మనం హ్యాండ్ పీస్ని పట్టుకొని కరువు తిప్పుకుంటూ రావాలి, కానీ బ్లౌజ్ పీస్ని అయితే సాగ తీసేయకూడదు. ఇది అందుకని హ్యాండ్స్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం నిదానంగా వేసుకోవాలి. నెక్ పట్టి హ్యాండ్స్ అనేది చాలా మెయిన్ అండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ పట్టి కానీ చాలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ పీస్ కూడా, ఎందుకంటే ఇవి మంచిగా కర్వ్స్ ఉంటాయి కదా, మనం నీట్గా స్టిచ్ చేయలేదు అనుకోండి చాలా ఈజీగా తెలిసిపోద్ది అనమాట అంత బాగా రాలేదు బ్లౌజ్ అనేసి. అందుకని అవి రెండింటిని చాలా నిదానంగా స్టిచ్ చేసుకోండి కొంచెం కొంచెంగా. లేదు తేడా వచ్చేస్తుందేమంటే ఒక 1/2 ఇంచ్ ఇలాగా మార్కింగ్ చేసుకోండి. రెండు వైపులు జాయిన్ చేశాక హ్యాండ్ని మనం 2 టైమ్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా, మళ్ళీ ఇంకో సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ టైంలో చెక్ చేసుకోండి ఎక్కడన్నా ఎక్కువ తక్కువ పట్టుకున్నాం అనుకోండి, అంటే 1/2 ఇంచ్ పట్టుకున్నాం అనుకోండి అక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చేలాగా. ఒకవేళ ఎక్కువ పట్టేసుకున్నాం అనుకోండి అది కొంచెం ఉప్ప తీసి మళ్ళీ వేసుకునేలా చూసుకోండి. అందుకని ఫస్టే కొంచెం ఖర్చు పెట్టి వేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం చెక్ చేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా నిదానంగా కరువు తిప్పే దగ్గర కరువు తిప్పుకుంటూ ఎండ్ వరకు అయితే హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ అయితే హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుంటే ఇంకా మనం సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బ్లౌజ్ కంప్లీట్ అయినట్టే. ఇలాగా నేను హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసాను. తర్వాత సైడ్ జాయింట్స్ వేయడానికి ఆల్రెడీ మనం అయితే ఇక్కడ కరెక్ట్గా మనం తీసుకున్న ఖర్చుల ప్రకారమే కుట్టాం అనుకోండి, లాస్ట్ నుంచి ఇలాగా 2 ఇంచెస్ ఖర్చు మళ్ళీ ఒకసారి 2 ఇంచెస్ ఇలా పెట్టుకొని మనం ఖర్చు చూసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు ఎక్కడైనా తేడా చేసామని డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మెజర్మెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మనం హ్యాండ్ లూజ్ ఎంత పెట్టాము, ఆర్మ్ లూజ్ ఎంత పెట్టాము, నడుము లూజ్ ఎంత పెట్టాము అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి, మళ్ళీ డ్రా చేసుకోవాలి. అదే పని లేకుండా కరెక్ట్గా మనం ఎంతైతే ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనం మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ అదే ఖర్చులు పెట్టుకుంటూ వచ్చామనుకోండి కరెక్ట్గా, లాస్ట్లో మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇలా ఎన్ని ఇంచి ఒక 2 ఇంచెస్ చూసుకుంటూ వస్తే కరెక్ట్గా మనం అయితే మార్క్ చేసుకోవచ్చు. మనం మెయిన్ స్టిచ్ కాకుండా ఎక్స్ట్రా కూడా స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, అలాగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో నేను ఇలాగా 3 అయితే పెట్టుకుంటున్నాను. ఇలాగా 3 లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ లైన్స్ కూడా మనం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలండి. కొంచెం అటు ఇటుగా వంకర్లు పోకుండా స్కేల్ తీసుకొని డ్రా చేసుకున్నాం అనుకోండి స్ట్రైట్గా వస్తాయి. పైన మనం హ్యాండ్ నుంచి ఆర్మ్ వర్క్ జాయిన్ చేసుకునేది కానీ నడుము దగ్గర జాయిన్ చేసుకునేదాన్ని కానీ ఇలా స్కేల్ తీసుకొని మనకి ఎన్ని లైన్స్ అయితే కావాలో ఎన్ని స్టిచెస్ అయితే కావాలో అన్ని వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు నచ్చితే 2, 3 ఇలా ఎన్నైనా మనకు నచ్చినంత మనకి ఉన్న ఖర్చులో మనం అయితే స్టిచెస్ వేసుకోవచ్చు. ఇలాగా రెండు వైపులా మార్క్ చేసి పెట్టుకుంటే స్టిచ్ చేయడం చేసేటప్పుడు ఈజీ అవుతుంది. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు స్టార్ట్ చేసే దగ్గర ఒకసారి రఫ్ చేసుకొని ఇక్కడ మనం అయితే మోతీలు వేసి వేసాం కదా కొంచెం చూసుకొని అక్కడైతే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆర్మ్ దగ్గర ఖర్చులు కూడా వచ్చి ఇలా పైకి వచ్చేలా చెక్ చేసుకొని కింద వైపు కూడా పైకి వచ్చేలా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. నేను ఈ టేబుల్ అయితే నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఎవరికన్నా ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉన్న వాళ్ళకైతే మనకు బ్లౌజులు కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట, ఎందుకంటే కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది. అలాంటి చక్కగా ఇలాంటి టేబుల్ ఏదైనా ఉంటే చెక్క ముక్కుంటే మీ ఇంట్లో ఇలాంటి నీట్గా టేబుల్ చేసుకుంటే మనం ఎలక్ట్రానిక్ మిషన్స్ మీద చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, తర్వాత తీసి పక్కకు పెట్టేయచ్చు. ఈ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, లైన్స్ అనేది స్ట్రైట్గా రావాలి. కొంచెం కూడా వంకర్ టింకర్లు పోయినాయి అనుకోండి షేప్ పాడైపోతుంది. అవి మాత్రం కొంచెం స్ట్రైట్గా వచ్చేటట్లుగా చూసుకొని
ఇలాగా మనం డ్రా చేసుకున్న లైన్స్ మీదే స్టిచ్ పడేలాగా నిదానంగా అయితే సైడ్ జాయింట్స్ కూడా చేసేసుకున్నాను ఇలా రెండు వైపులా. ఇలా చాలా ఈజీగా అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తాను, మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకున్నంత స్టిచ్చింగ్ అన్నా మనకు వచ్చి ఉండాలి అనేసి. తర్వాత నేను రెడీమేడ్ ఇలాగా డోరీస్ దొరికితే అవి తీసుకొని దీనికి ఇలాగా 2 హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.